అదుర్స్ మూవీలో ఎన్టీఆర్ కొట్టిన డైలాగ్ గుర్తుకొస్తుందండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. చూసారా, ఇదేంటో తెలుసా? ఎలిఫెంట్ యాపిల్. మా ఆయన తెచ్చి ఆల్మోస్ట్ 15 to 20 days అవుతుందచ్చు ఫ్రిడ్జ్లో పెట్టిన. ఈ విధంగా అయింది దాని పరిస్థితి. ఈ వీడియో మా ఆయన చూస్తే మాత్రం నా పని అయినట్టే. మా ఆయన చూడకుండా ఉంటే బాగుండు. అసలు ఇది వండుతారో తింటారో కూడా నాకు తెలీదు. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే పచ్చడి చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. సరేలే పచ్చడి చేసుకుందాం అని చెప్పేసి ట్రై చేసిన, తీద్దాం లోపల అని. అప్పుడు ఏదో పని వచ్చి సరే ఫ్రిడ్జ్లో పెట్టి ఈవినింగ్ చేద్దామని అనుకున్నా. బట్ ఆ ఫ్రిడ్జ్లో ఎలా ఉందో అలానే ఉంది. మర్చిపోయినా, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినా, అంతే. అదొక్కటే తెలుసు. మీరైతే ఇది ఓపెనింగ్ వీడియో చూసేయండి. అసలు ఎలిఫెంట్ యాపిల్ గురించి సెర్చ్ చేయండి, మీకు అవగాహన వస్తుంది. దాని లోపల ఎలా ఉందో నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా, చూడండి. మీలో ఎవరైనా దీన్ని వండితే గనక, పచ్చడి చేసుకుంటే గనక నాకు కామెంట్ చేయండి. నేను కూడా మళ్ళీ ఒకసారి తెప్పించి ట్రై చేస్తా పచ్చడి చేద్దామని. ఇది ఎలా ఓపెన్ చేయాలో కూడా నాకు తెలియలేదండి. ఏదో ట్రై చేసిన, దీనిపైన ఉన్న హార్డ్ షెల్ తీద్దామని అనుకున్నా. బట్ అది స్మూత్గానే ఉంది. నైఫ్ తోటి అయితే ఈజీగానే కట్ అవుతుంది. బట్ ఇది అనేది, ఈ ఫ్లవర్ అనేది విత్తనమా, పెడితే చెట్టు అవుతుందా లేదా అని డౌట్. మనమేంటి, మన ప్లాంట్స్ ఫ్లవర్స్ ఏంటి, ఏదున్నా విత్తనం పెట్టేయడమే కదా. సో దీన్ని సైడ్కి తీసేసి ఇది కూడా నేను ఒక కుండీలో వేసిన అన్నమాట. చూద్దాం, లెట్స్ సీ. అది మొలకెత్తుతుందో లేదో తెలీదు. దాని లోపల ఇలా జిగురుగా ఉంది, అదేంటో నాకు కూడా అర్థం కాలే. సేమ్ బనానా ఫ్లవర్కి వచ్చే పువ్వుకొచ్చే విధంగా ఉంది. దాని మీద షెల్, హార్డ్ షెల్ అనేది రిమూవ్ చేసిన కొన్నిటి దగ్గర. బట్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసిన, ఇంకేదో పని వచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టేసిన. తర్వాత చూసుకుంటే ఇంత స్టార్టింగ్ వీడియో చూసిండ్రు కదా, అట్లుంది దాని అవతారం. ఇంకేంటి, ఇప్పుడైతే మొక్క పెట్టేస్తున్నా చూడండి. అది కూడా ఇంతేనండి వీడియో. మీలో ఎవరికైనా ఎలిఫెంట్ యాపిల్ గురించి తెలిసే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.